కార్లో వెళ్దా ఉంటే విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, ఈ ఆటోలో ఇరుక్కుని వెళ్లాల్సి వస్తుంది. నాకు ఆ కార్ డ్రైవర్ నచ్చలేదు, అందుకే ఆటో తీసుకొచ్చాను. ఈ ఆటో డ్రైవర్ నచ్చాడా మీకు? నాకు వీడియో నచ్చలేదు. మరైతే ఇంకో కార్ ఏదైనా మాట్లాడాల్సింది కదా. అక్కడ కార్ ఉంది కానీ డ్రైవర్ లేడు. మనలో ఎవరికి డ్రైవింగ్ రాదు కదా, అందుకే ఆటో తీసుకొచ్చాను. నాది బుద్ధి తక్కువ మీతో రావడం. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఇంకా ఆపుతావా? ఊరందరికి వినపడేలా ఓ తెగరుస్తున్నావు. బయటకు వస్తే చాలు, ఎప్పుడు చూడు ఒకటే నస. అలా అయితే పెళ్లి చూపులకు మీరు ఒక్కరే వెళ్ళాల్సింది, నేనెందుకు దండగా? ఏంటే నోరు లేస్తుంది? ఇంటికి వెళ్ళక సంగతి చెప్తా నాకు. ఎరా ఇంకెంత దూరం? ఎదవా ఎదవా అన్నారు, ఎదవా నిన్నే అడిగేది ఇంకెంత దూరం అని. ఏదో అంటున్నారు నాన్న. వెళ్ళాక చూస్తావు కదరా, అప్పటిదాకా ఆగలేకపోతున్నావా? లొకేషన్ దూరం చూడు. వచ్చేసాను నాన్న, ఇంకా 200 మీటర్సే. ఇంకా 200 మీటర్లు. అదిగో అదే ఇల్లు. ఏ బాబు రుకో గాడి. అబ్బా కారుకు వచ్చిన పోయేది, ఒళ్ళు మొత్తం పట్టేసింది. వద్దులే, ఇలా చెప్తే మధ్యడతారు. ఏం సార్ వెళ్తురు? పైసలు ఇయ్యరా? కాసేపు ఇక్కడే ఉండు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఉండుమంటుంటా, కానీ పైసలు ఎక్కువైతే ముందే చెప్తున్నా. సర్లే ఇస్తాను కానీ ముందు దరిద్ర నాకు చూడలేక చేస్తున్నాను. సరే సరే, పోయి మీ పని చూసుకుని రండి. పెద్ద చెప్పొచ్చినాడు. ప్రయాణం బాగా జరిగిందా అండి? ప్రయాణం ఏది అమీర్పేట నుంచి బోరపడ్డ ప్రయాణమేగా, సూపర్ అసలు. కాకపోతే మధ్యలో బండి 2 సార్లు పంచర్ అయింది అంతే. ఇక్కడ పెట్టు. తీసుకో బాబు. మా ఆవిడ మహాలక్ష్మి. మావిడ శ్రీ మహాలక్ష్మి. నమస్తే అండి. తీసుకో బాబు, తినడానికే తెప్పించాం. తిన్నాను కాదు పడేయడానికి తీసుకొచ్చాడే. మీరు మాట్లాడుకుంటే మాకేం అర్థమవుతుంది చెప్పండి. ఏం లేదు సుబ్బారావు. నా పేరు సుబ్బారావు కదా అండి, వెంకట్రావు. ఏదో ఒకటి రావైతే ఉంది కదా, తింటే అతకదంటారు కదా. అమ్మాయిని పిలిపించు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. సరే అండి. నాన్న అప్పుడు వరకు ఉంటే కూల్ డ్రింక్ లో కూలింగ్ తగ్గిపోద్దేమో కదా. అవునరా, కూలింగ్ తగ్గిపోయింది. అసలు ఎండాకాలం. తీసుకో, తాగితే తెలుసు కదా ఎక్కడ పగిలిపోయిద్దో. పెట్టు. ఏంటిలా వచ్చింది? ఎటు చూస్తున్నాడు? అటు పని మనిషి, నువ్వు చూడాల్సిన మనిషి ఇక్కడ. నేను నీకు బ్రేకప్ చెప్పాను కదా, మళ్ళీ కాల్ చేస్తావు. బ్రేకప్? అవును బ్రేకప్పే. మీరెందుకు అంత షాక్ అవుతున్నారు? బ్రేకప్ అంటే షాక్ అవ్వకుండా మరి ఇంకేం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో ఇదంతా చాలా కామన్. ఈ రోజుల్లో ఇదంతా చాలా కామన్ అంటున్నా. వినపడింది, నువ్వే మళ్ళీ విడమర్చి చెప్పక్కర్లే. అవును, ఇంతకీ మీరెవరు? ఎవరా? ఏ సుబ్బారావు చెప్పరా నీ కూతురికి పెళ్లి చూపులకు మేము వస్తున్నామని? ఎవరంటదేంటి? నా పేరు వెంకట్రావు అండి. ఏదో ఒకట్లేవయ్యా, రావైతే ఉంది కదా. నువ్వు రా అంటే మీ పొలం రాలేదా? చెప్పు నీ కూతురికి మీ ఎవరో. అదేనమ్మా, నేను పెళ్లి చూపులకు వస్తానని చెప్పాను కదా, వాళ్ళే వీళ్ళు. ఓ మీరేనా? ఓకే ఓకే. సరే మేము బయలుదేరుతాం అయితే. అదేంటండి అప్పుడే బయలుదేరుతా అంటున్నారు? కూర్చోండి. లేకపోతే ఏంటయ్యా వెంకట్రావు, నీ కూతురు పద్ధతి ప్రవర్తన మాకు అస్సలు నచ్చలేదు. అరే మరి మేము పెళ్లి చూపులకు వస్తాం తెలిసిన తర్వాత కూడా చీర కట్టుకోకుండా, పని మనిషిని చూసారు నేర్చుకోవాలి కదా చీర కట్టుకోవాలని. కళ్ళ చేసిన మళ్ళీ అనుష్క కట్టేసుకొని వచ్చింది. అసలు ఏంటి ఆ పద్ధతి ఏంటని అడుగుతున్నాను. హలో హలో, సీన్లో డైలాగ్స్ అని మీకే ఇచ్చినట్టు ఊరికే మాట్లాడేస్తున్నారు. ఏ క్యారెక్టర్ మీది? ఫాదర్ క్యారెక్టరా? ఏం తెలియట్లేదా? చర్చ్లో ఫాదర్ లాగా ఊరికి గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నారు. మాకు డైలాగ్స్ ఉన్నాయి, మేము మాట్లాడతాం. కాసేపు ఆగండి.
ఏంటండి అత్తయ్య గారు ఇది? ఏంటో అయ్యా నాకు అర్థం కావట్లేదు. అబ్బో పేరా పెట్టింది తినలేదు, అతకలేదు, గతకలేదు. అప్పుడే నీకు అత్తయ్య గారు అయిపోయారంటరా? అత్తయ్య గారు అమ్మా అలా కట్టేసుకునే వారు చీర చుట్టేసుకొని రావచ్చుగా. చుట్టించుకుని రావాలా? నువ్వు ఆగు డాడీ. హలో, ఫాదర్ క్యారెక్టర్ కదా, ఆ, మీ అబ్బాయిని పంపండి, ఓ 10 నిమిషాలు మాట్లాడాలి. చిచ్చే మావాడా టైపు కాదు. మాట్లాడడానికండి. నాన్న ఆ. 10 నిమిషాలు అంటుంది కదా, వెళ్ళొచ్చేతానే. ఒరే 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 అమ్మాయి చూస్తే సొల్లు వచ్చుకుంటాడు ఎదవా. మాట్లాడడానికి ఏమవసరం లేదు, వచ్చాయి. అచ్చం మీ అయ్య పోలికే. ఇదిగో ఇలా అన్నారంటే పుట్టింటికి వెళ్ళిపో, వెళ్ళిపోతాను మరి. నేను ఇంకొద్దని తెచ్చుకుంటాను. ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోయింది? లైటర్ ఉందా? ఆ? మీరు సిగరెట్ తాగుతారా? తాగను, వెలిగిస్తానంతే. ఇక్కడ వెలిగితే అక్కడ మాడిపోతుంది ఎందుకు? ఇంటికి నీ పేరేంటి? పార్థసారథండి. సరే నేను ఇంటికి వెళ్తానండి. ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంకో అమ్మాయిని చూసుకొని పెళ్లి చూపులకి వెళ్ళాలండి. అవునా? ఇంతకీ నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నావు ఏంటి? ఆ, అంటే మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అండి. ఇంట్లో ఇళయరాజా గారి పాటలు, టీవీలో చాగంటి గారి మాటలు, భోజనం 3 పూటలు, ఇలా సాగిపోయే కుటుంబం అండి మాది. అలాంటి ఇంటికి కోడలంటే పొడవాటి జుట్టుతో, సింధూరపు బొట్టుతో, సినిమాల్లో సావిత్రి గారి కట్టుతో ఉండాలని మా తాతగారు పోయేటప్పుడు చెప్పారండి. అవునా? ఆ, ఎందుకండి నవ్వుతున్నారు? నా మాటలు ఏమన్నా వెన్నెల కిషోర్ వేసే జోక్స్లా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, కానీ వెన్నెల కిషోర్లా కాదు, జబర్దస్త్లో అశోక్లా వేస్తున్నావు. ఇంతకీ ఆడేవాడు. అయినా నువ్వెక్కడో పున్నమినాగ్గి పునాదిరాలకి మధ్యలోనే స్టక్ అయిపోయావు. లేకపోతే జుట్టు బొట్టు కట్టు ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. నేను మిమ్మల్ని మ్యాట్రిమోనీలో చూసి లవ్ చేశానండి, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీరు నాకు నచ్చలేదండి. ఏంటి, మ్యాట్రిమోనీలో చూసి లవ్ చేసావా? అయితే నేను అన్నది నిజమే అన్నమాట. ఏంటండి ఆ నిజం? అదే చెప్పాను కదా, మధ్యలోనే స్టక్ అయిపోయావని. నేను చాలా ఊహించుకున్నానండి మీ గురించి, ఇందాక వచ్చేటప్పుడు ఆటోలో కూడా. అది మ్యాట్రిమోనీ, ఇది ఓపెనింగ్ సెరమనీ. ఇక్కడ రియాలిటీ మాత్రమే ఉంటుంది, నువ్వే ఇమాజినేషన్లో ఉన్నావు. అయినా నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే. మా వాళ్ళు మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టినట్టు కూడా నాకు తెలీదు. అయినా పెళ్లి చూపులకి ఇలానే రావాలని ఏమైనా రూల్ ఉందా? నాకు ఇది అలవాటు ఉందా? జనరేషన్కి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలంతే. ఇప్పుడు బయట ఉన్న కొందరు అమ్మాయిలు నా అలానే ఉన్నారు. ఎవడో ఒక బకరాగాడిని చూసి పెళ్లి చేసుకుని వాడిని బ్లాక్మెయిల్ చేస్తూ జాబ్ పేరు చెప్పి బయట ఎక్సెల్తో తిరుగుతున్నారు. నేను ఇంకా చాలా బెటర్. ఇప్పుడున్న అమ్మాయిల్లా బెస్టీ, ఎక్స్ లవర్, ప్రెసెంట్ లవర్ ఇలాంటి పాస్ట్ అన్నిటిని పక్కన పెట్టేశాను. ప్రెసెంట్ జనరేషన్లో మగాడు తగ్గాల్సిందే కానీ ఆడది కాంప్రమైజ్ అవ్వదు. ఇలాంటి దారుణాలు ఇంకా నువ్వు ముందు ముందు చాలా చూడాలే. ఇప్పుడు నువ్వు నన్ను కాదంటే నీకు ఇంకా మంచి అమ్మాయి దొరికేస్తుంది అనుకుంటున్నావేమో. ఛాన్సే లేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే అమ్మాయిలు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. సీతారామంలో సీతలా ఉండాలనుకుంటున్నావేమో. అలాంటి ఎపిక్ క్యారెక్టర్స్ లేవు ఇక్కడ. ఇలా పిక్ చూపించి పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళు తప్ప. అరగంట అయిపోతుంది, రాడేంటి వీడు? సరే, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పాలబ్బా? అసలు ఏం చెప్పాలి? ఏం చెప్తావురా? అసలు ఏం చెప్తావురా నువ్వు? 10 నిమిషాలని చెప్పొచ్చావు, ఇప్పటికి అరగంట చేసావు. కింద ఆటో వాడు ఎక్స్ట్రా డబ్బులు అని చెప్పి 100 రూపాయలు అడుగుతాడు. నువ్వు ఇస్తావా, మీ అమ్మ ఇస్తుందా, మీ మామగారు ఇస్తారా? పదా యాదవా. कौन सा नहीं दिया? अरे छोड़ दो रे उसको, आने के बाद मैं बात कर दूँ. अच्छा ठीक है. అరే ఏమ్రా బాయ్, ఇంత టైం చేస్తారు? పొద్దుగా ఏం గిరాకు దొరికిందిరా?
డ్రింక్ అన్నా తాగండి. ఏంటే బెల్లం కొట్టిన రాయలు ఎక్కడే ఉన్నావు? రాయల్దాం. బావగారు నేను చెప్పేది, డోంట్ టచ్. మా అమ్మాయి అలా బిహేవ్ చేయదు. ఎందుకు అలా ప్రవర్తించిందో తెలియట్లేదు. మ్మ్. ఇంత ముందు వరకు బానే ఉంది. అన్నయ్య గారు, మా అమ్మాయి నిజంగానే మంచి అమ్మాయి అండి. ఇలాంటి బాగానే చెప్తారు. కాకిపిల్ల కాకి ముందు కదా, ఎంతని మీ కూతురు కదా, బాగానే వెనకేసుకొస్తారు. అది చూసారు కదా. మీకు ఇలానే కదా కావాల్సింది? లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం బాగా కనిపించాలి. చెప్పాను కదా బావగారు అలా చేయదని. నువ్వు ఉండవా శ్రీనివాసరావు? ఇంపాక్ట్ టైర్ల మధ్యలో తెగ దూసుకొచ్చేస్తావు. నా పేరు శ్రీనివాసరావు కాదండి, వెంకట్రావు. మ్మ్. తెలుసు, అంగెపారు. నిజానికి నేను ఇలానే ఉంటాను. బయట ప్రజెంట్ కొంతమంది అమ్మాయిలు ఇలా ఉంటున్నారని చెప్పడానికి నేను ప్రాక్టికల్గా చూపించాను అంతే. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలంటే చూడాల్సింది తన డ్రెస్లో కాదు, ముందు మాట్లాడాలి. మాట్లాడితేనే ఒకరికొకరు అర్థమవుతారు. ఇట్స్ కన్విన్సింగ్ టైం. ఓకే. అవునన్నా, ప్రతి ఒక్కరి లైఫ్లో పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ని చెప్పుకుంటూ అక్కడి నుంచో న్యూ లైఫ్ని స్టార్ట్ చేయడం వల్ల ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తాం. మొన్న ఇలానే మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయి చేసుకున్నవాడిని మోసం చేస్తే ఆ అమ్మాయిది తప్పున్నా కూడా మీరు ఆ అమ్మాయికే సపోర్ట్ చేశారు. మర్చిపోయారా నాన్న? ఇలాంటివన్నీ మీ నాన్నకేం గుర్తుంటాయిరా? ఎలా చూస్తున్నారు చూడు, ఎంత పెద్ద కుండ ఒకటి వేసుకుని. ఆయన బుద్ధే అలాంటిది. ఏంటి నోరులేస్తుంది? సరే, నా బుద్ధే ఇంత. నిన్నగాక మొన్న మీ బంధువుల అబ్బాయి ఒకడు రేపు పెళ్ళనంగా రాత్రి వాడు ప్రేమించిన అమ్మాయి లేపుకుని పోయాడు కదా. అప్పుడు మీరందరూ ఎవరిని సపోర్ట్ చేశారు? వాడిని సమర్థించారు. అప్పుడు నీ బుద్ధి ఏమైంది? నీ బుద్ధి ఏమైంది అని అడుగుతున్నాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పెళ్ళికి ముందే అమ్మాయికి అబ్బాయికి ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఇలాంటి దారుణాలు జరగవు కదా. అవును బాబు, చాలా బాగా చెప్పారు. ఏడిదేమైంది? ఇలాంటివన్నీ బాగానే చెప్తాడు. కింద ఆటోడికి నేను చెప్పారో ఏంటో. ఏమే, పెళ్లి చూపుల సీన్ అని చెప్పిన స్కర్ట్ తీసుకెళ్ళావుగా, సాయంత్రం పార్టీ ఉంది, కొంచెం త్వరగా తీసుకురావే. సరే సరే, ఫోన్ పెట్టి. సరేరా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అని కూడా నాకు అర్థమైంది. మరి ఆ అమ్మాయి ఇష్టం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అదేదో నువ్వే అడగొచ్చు కదా నాన్న. మీ అమ్మని అడుక్కో. అమ్మా, అన్నయ్య చూసావుగా ఎంతలాగో. నేను అడుగుతున్నాగు. నువ్వు అడుగు. ఏమ్మా, మా ఆవిడకి నీకు వంట ఇష్టం అంట, మరి నీకు? నాకు నచ్చలేదు. ఏంటి ఇలా అంటుంది? వెళ్ళు అడుక్కో. సేమ్ మీ అయ్యపోలికే, ఎవరికి నచ్చట్లేదు ఆడు. ఇదిగో మా ఆయన ఏమన్నా అన్నారంటే ఇప్పుడే నేను వెళ్ళిపోతాను ఆ పుట్టింటికి. వెళ్ళు, కింద ఆటోడు పానపరాగా వేసుకుని తుప్పుకని ఊతాడు, ఆడే దింపుతాడు. నిజం చెప్పు, నేను నీకు నచ్చలేదా? నచ్చావులే. మరి అక్కడ అందరితో నచ్చలేదని చెప్పు. అంటే నేను అలా చెప్తే నువ్వు ఫీల్ అవుతావు లేదో చూద్దామని. మరి నాలో నీకేం నచ్చింది? నువ్వు అండర్స్టాండింగ్ గురించి చెప్పిన మాటలు, మరీ ముఖ్యంగా నీ ఇన్నోసెన్స్ బాగా నచ్చింది. నాకు చిన్న డౌట్. చెప్పు. నువ్వు సిగరెట్ తాగుతావా? నేనెక్కడ కాల్చాను? అంటే ఇందాక నువ్వు కాల్చావు కదా. జస్ట్ సిగరెట్ కాల్చాను అంతే, నేను కాల్చలే. మరి స్టైల్గా పట్టుకున్నావు? ఓ అదా, నిన్న టీవీలో మాస్టర్ సినిమా వచ్చింది చిరంజీవి గారిది, అందులో ఆయన పట్టుకోవడం చూశాను, అది ఫాలో అయిపోయా. మరి లైటరు? మొన్న మా మావయ్య వచ్చినప్పుడు అక్కడ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయారు. ఓహో, నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. చెప్పు. మరి ఇందాక బ్రేకప్ అంటూ మాట్లాడావు కదా. అదా, నా ఫ్రెండ్ అన్నమాట. నేను వేసుకున్న డ్రెస్ నాది కాదు, దానికోసమే పదే పదే కాల్ చేస్తుంటే ఇలా కవర్ చేస్తాను అంతే. బాగుంది. ఏమీ అనుకోనంటే ఓ మాట చెప్పచ్చా? చెప్పు. ఇందాక వచ్చింది మీ పని మనిషా? అవును. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఆ శారీలో నీకన్నా పని మనిషి బాగుంది. సచ్చినోడా నిన్ను.
సెల్ఫీ మూమెంట్ అంట, ఇది ఒకటి ఉంది. రెడీనా? ఏ